అందరికీ నమస్కారం అండి. ఆసరా చేయుత పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం అయితే నెల డబ్బులు అయితే ఇంకా అయితే విడుదల చేయలేదన్నమాట. ఈ డబ్బులు అనేవి ఒకరైతే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించగలరు. పెన్షన్ పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ బట్వాడ శాఖ పోస్టల్ బట్వాడ శాఖ కూడా పెన్షన్ అయితే పంపిణీ చేశారన్నమాట. సో ఇక నుండి చూసుకున్నట్టయితే మనకు బ్యాంకుల ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు ప్రభుత్వం చెప్పిన విధంగానే బ్యాంకుల ద్వారా అంటే ఈరోజు సండే అన్నమాట. సో ఈరోజు సండే అంటే మనకు రేపటి నుంచి నెల 31 లోపు అయితే అందరు కూడా పడతాయి. అందరు కూడా అడుగుతున్నారు ఈ మే నెలకు సంబంధించి ఇంకా డబ్బులు అనేవి అయితే పడలేదు, అలాగే జూన్ నెల పెన్షన్ అమౌంట్ అయితే ఇంకా మంత్కి సంబంధించి అమౌంట్ అయితే ఇంకా పడలేదని అయితే చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ కొన్ని మార్పులు అనేవి అయితే చేసారని అయితే ఒక సమాచారం అన్నమాట. సో బ్యాంకుల ద్వారా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ టు అర్హులైనటువంటి పెన్షన్దారులందరికీ కూడా అమౌంట్ అయితే పడతాయి. ప్రభుత్వం అయితే ఆలస్యం చేస్తుందన్నమాట. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం వెళ్ళినట్టయితే 31 లోపు అయితే మనకు అందరికీ కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది. సో ఇప్పటి వరకు మీ అందరికీ కూడా మీలో కొంతమందికి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయినాయి లేదా ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరు అనమాట. ఎందుకంటే ఇక్కడ వికలాంగులకు కానివ్వచ్చు, ముందుగా చూసుకున్నట్టయితే వికలాంగులకు కానివ్వచ్చు, వీరికైతే ముందుగా అమౌంట్ అయితే పడతాయి అన్నమాట. 4016 రూపాయలతో కలిపి అయితే అమౌంట్ అయితే పడతాయి. ఎలాగో 4016 రూపాయలు 6016 రూపాయల పెన్షన్ సంబంధించి అయితే మనకి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ఆ ఏప్రిల్ నెలలో పెన్షన్ పెంపేస్తామని అయితే చెప్పినప్పటికీ ఆ మాటలతోనే సరిపెట్టారన్నమాట. సో మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక రేపే మనకు పెన్షన్ డబ్బులు సోమవారం అన్నమాట. సో రేపైతే బ్యాంకులకు సెలవులు ఉన్నాయన్నమాట. ఈరోజు చూసుకున్నట్టయితే బ్యాంకులకు సెలవులు ఉంటాయని కానివ్వచ్చు. సో ఇప్పటివరకు అయితే ఇంకా పెన్షన్ అమౌంట్ అయితే పడలేదు. సో ఎప్పుడైనా కానీ పోస్టల్ శాఖ ద్వారా ఉన్నప్పుడు మనకు కొన్ని మార్పులు అనేవి అయితే చేసారని అయితే చెప్పాను కదా. సో ఆ మార్పులకు సంబంధించి ఆ విషయాలకు సంబంధించి ఒకసారి అయితే చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ప్రభుత్వంగా కానివ్వచ్చు. సో ఇక్కడ మనకు పూర్తి స్థాయి సమాచారం ఉన్న ప్రకారం అయితే ఇక్కడ మనకు పోస్టల్ శాఖ ద్వారా కూడా పెన్షన్లు పంపిణీ వచ్చేసి కూడా నిలిపివేసారు అన్నమాట. సో ఇక్కడ మనకు బ్యాంక్ డైరెక్ట్ టు ట్రాన్స్ఫర్ అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంటున్నారు. సో ఇంత ఆలస్యం అయితే జరుగుతుందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఈ నెల 31వ తేదీ వరకు అయితే అందరూ కూడా వేచి ఉండండి. అందరికీ కూడా ఆల్మోస్ట్ అయితే ఈ 2-3 రోజులలో క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతున్నాయి అన్నమాట. కొత్త పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అర్హులైనటువంటి పెన్షన్దారులందరికీ కూడా 2 లక్షల వరకు అయితే మంజూరు చేస్తామని అయితే చెప్పారన్నమాట. ఆ 2 లక్షల వరకు చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే 1,00,000 పెన్షన్లు అయితే తొలగించారు. సో మరో 1,00,000 పెన్షన్లు కూడా తొలగించాల్సి ఉంటుందన్నమాట. సో డెత్ సర్టిఫికేట్ ఉన్నవారు అంటే చనిపోయిన యొక్క పెన్షన్దారులు అందరూ కూడా కుటుంబ సభ్యులు పొందుతున్న వారందరూ కూడా పెన్షన్ అనర్హుల కింద వచ్చేసి కూడా గుర్తించడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏది ఇప్పటివరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్టయితే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీలు కానివ్వచ్చు, సో ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వచ్చు, వీరిని అయితే గుర్తించి పెన్షన్లు తొలగించారు అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. నెల డబ్బులు అయితే పడతాయి అన్నమాట. సో కొంచెం ఆలస్యం అయినా కూడా అందరికీ కూడా అమౌంట్ అయితే పడతాయి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఓకే గైస్, మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.